వెల్కమ్ టు మౌలి ఛానల్ అండి. ఈరోజు మనం నట్స్ చేస్తున్నాము. బ్రెడ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకొని ఆయిల్ కొద్దిగా వేడి చేసి తర్వాత ఆయిల్ వేడైందండి. దాంట్లో జీలకర్ర, ధనియాలు, పచ్చిమిరపకాయలు వేయాలి. ఆలుగడ్డలను ఉడికించుకున్న తర్వాత కట్ చేసుకొని మనం మిక్సీ పట్టుకుని వస్తుంది. లేకుంటే కట్ చేసుకుని ఉడకపెట్టినవి ఉంటాయి కదా, మెత్తగా అవుతాయి. అందులోపల సిమ్లా మిర్చి కూడా వేసాను. కొద్దిగా పసుపు, ఉప్పు వేసి 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. మైదా పిండి తీసుకోవాలి 3 స్పూన్లు. కొద్దిగా ఉప్పు, కొన్ని వాటర్ వేసి కలుపుకోవాలి. గడ్డలు లేకుండా చూసుకోండి. ఈ విధంగా మొత్తం పల్చ కూడా చేసుకోవద్దు, గట్టి కూడా ఉండొద్దు. బ్రెడ్కు మునిగేటట్టుగా అద్దుకోవాలి. ఈ విధంగా మంచి గడ్డ లేకుండా కట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాము. బ్రెడ్కి ఈ విధంగా పెట్టుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ మీ దగ్గర లేకుంటే బ్రెడ్ ఉంటుంది కదా, దాని పక్కలది మొత్తం కట్ చేసింది కొద్దిగా వేడి చేసుకొని మిక్సీ పెట్టి ఉంచుకోండి. ఈ విధంగా మనం కర్రీని లోపల నింపినాం కదా, 2 భాగాల వైపు ఈ విధంగా మనం అద్దుకుంటూ ఈ విధంగా రౌండ్గా చేసుకోండి. ఆయిల్ వేడైనాయి. ఈవినింగ్ స్నాక్స్లా తీసుకోవడానికి చాలా బాగుంటుంది. మీకు ఒక చిట్కా చెప్తానండి. మనకు చక్కెర లోపల ఇప్పుడు సమ్మర్ ఉంది కదా, చీమలు ఎక్కువైతాయి. దాంట్లోపల 4 లవంగాలు వేసి పెడితే చీమలు రాకుండా ఉంటుంది. చక్కెర కూడా స్మెల్ రాదు. ఇప్పుడండి ఇది గోల్డెన్ బ్రౌన్ లోపల వచ్చేసిందండి. ఈ విధంగా ఒకటొకటి ఆయిల్ లోపల వేసి తీసుకోండి. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.